రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే మేడారం మహాజాతరకు వేళైంది. వనదేవతల దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెప్పు. హలో, తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెల మీకు తీసుకురావడంతో కోసం భక్తజనం ఎదురు చూస్తుంది. దానికోసం ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భక్తుల తాకిడి కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు దర్శించుకోవడానికి మొత్తం భక్తజనం ఎలా తండపోతున్నది, క్యూ లైన్ వస్తుంది. మనం దీన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే ఈ మొక్కులు తీర్చుకోవడానికి రెండేళ్లుగా భక్తజనం ఎదురు చూస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అట్లాగే ఒడిశా రాష్ట్రం నుంచి భారీగా తరలి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి పొందింది. కుంభమేళ అయితే నదీ పరివాహక ప్రాంతం, అట్లాగే పుష్కరాలు కూడా నదీ పరివాహక ప్రాంతంగా కొనసాగుతుంది. కానీ దానికి ఒక మేడారం అనే కుగ్రామంలో ఇంత భక్తజనం లక్షలాదిగా తరలి రావడం, తలపైన బంగారంతో తల్లులను సేవించడం ద్వారా ఒక ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆస్తికులు నాస్తికులు అనే తేడా కనిపిస్తుంది. ఆస్తికులు అయితే భక్తి తన్మయత్వంతో తల్లులను సేవించి తమ మనసులోని బాధనంతా వెళ్ళగక్కి భవిష్యత్ అంతా బాగా జరుగుతుందని చెప్పే ఆలోచనతో ఆనందంతో వెనుతిరుగుతారు. అదే నాస్తికులు అయితే మాత్రం పోరాట ప్రతిమను, నాటి కాకతీయుల వ్యతిరేకంగా జరిగిన అభ్యుదయ భావజాలని, అలాగే సమాజము సమానత్వం అనే హితాన్ని గుండెల్లో నింపుకొని వెళుతుంటుంది. అంటే ఎటు చూసిన సమ్మక్క సారలమ్మ, అట్లా పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించిన జాతర అటు నాస్తికులను ఇటు ఆస్తికులను మాత్రం ఏకతాటిపై తీసుకురావడానికి కీలకంగా నిలుస్తుంది. దీన్ని ఇక్కడ విధులు నిర్వహించడానికి కూడా వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది ఆ రెండు రకాల వాళ్ళు ఉండొచ్చు. ఆ రెండు రకాల వాళ్ళు కూడా తాదాత్మికంగా తన్మయంతో వెనుదిరిగే సంభ్రమం ఇది. భవిష్యత్ దేశంలో రెండు రకాలుగా వాళ్ళని ఆకర్షించడం మాత్రం ఇదే ప్రప్రదంగా నిలుస్తుందనే భావన కూడా ఆ సామాజికవేత్తల్లో కూడా కనిపిస్తుంది. దీనికోసం అధికార యంత్రాంగం ఈసారి ప్రతిష్ఠితమైన ఏర్పాటు చేసింది. పైగా గత జాతరకు దీనికి మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మనం చూస్తున్న ఈ గద్దెలకు సంబంధించిన సమూహాన్ని చూడొచ్చు. గత గద్దెల జాతర సందర్భంగా మాత్రం గద్దెలు లేదా ఈ ఆర్చీలకు సంబంధించిన లేవు, కేవలం గ్రిల్స్తో మాత్రమే కొంత ఉండేది. అట్లాగే కానీ ఇప్పుడు దానికి ఒక శిలాశాసనం ప్రత్యేకమైన రాతి కట్టడాలుగా మార్చింది. అప్పుడు కాకతీయుల రాజ్యానికి సంబంధించిన ఒక స్పృహని తీసుకొచ్చే ప్రయత్నం అయితే కనిపించింది. మన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరకు సంబంధించిన ఈ ప్రధాన మంటపం దీన్ని గద్దెలకు సంబంధించిన సామూహికంగా పేర్కొంటాడు. దీన్ని ఒక పూర్తిగా కట్టడంగా మారిపోయింది. ఒకటి దాదాపు ఇది చెక్కు చెదరకుండా ఉంది. పైగా సూర్యచంద్రులకు ప్రసరించేది ఇది. అంటే దీనికి షెడ్ పైనుంచి షెడ్ ఏమి ఉండదు. అంటే ఒక వినీలమే నింగే అద్దుగా ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. దానికి అనుగుణంగా ఇక్కడ కట్టడాలు ఉన్నాయి. గత జాతరలో ఉన్నప్పుడు సమ్మక్క, సారలమ్మ గద్దెలను మాత్రం ఎలాంటి స్థానశలను జరిపించలేదు, కాస్త విస్తరించారు. కానీ పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించిన గద్దెల కొంత స్థానచలనం కనిపించింది. అంటే ఇప్పుడు గతానికి 4 వరుసలు ఒక 4 కోడ్లాగా ఉండేది. కానీ ఇప్పుడు వరుస క్రమంలో 4 గద్దెలు కావడం ఒక కొత్తదనంగా కనిపిస్తుంది. భక్తులు కూడా గత 2 ఏళ్ల కింద వచ్చిన భక్తులు ఈసారి వస్తున్న భక్తులు కూడా అదే కనిపిస్తుంది. గతానికి ఇప్పటికీ ఈ గద్దెల రూపురేఖలు మారడం, అట్లాగే గతానికి ఇప్పటికి తమ బాధలు చెప్పుకోవడం, గతానికి ఇప్పటికి మొక్కులు తీర్చుకోవడం అనే ఇతివృత్తంతో ఈ జాతరలో కొత్తదనం కనిపిస్తుంది. పోలీసులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి మొత్తం దీనికి ఒక రకమైన కొత్తదనం ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. పైగా నిన్న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది.
చాలామంది ఇప్పుడు ఉమ్మడి వరంగల్ అయితేమి, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి ఖమ్మము ఇలా కొంత దగ్గర జిల్లాల వాళ్ళైతే ప్రజాప్రతినిధులు కూడా అమ్మవార్లకు వచ్చి మొక్కులు తీసుకొని నామినేషన్ వేయడానికి కూడా ఒక ప్రయత్నం కనిపిస్తుంది. కౌన్సిలర్లకు పోటీ చేసే వాళ్ళైతేనేమి, అట్లాగే చైర్మన్ చైర్పర్సన్లు కావాలనుకునే వాళ్ళు కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీనికి అనుగుణంగా కూడా అయితే వీఐపీల తాకిడి పెద్దగా ఇప్పుడైతే లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ సమావేశం గతంలో జరిగిపోయింది. అప్పటికే రాష్ట్ర మంత్రులు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు వీఐపీల తాకిడి ఉండకపోవచ్చు. పైగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అంటే నిబంధన కూడా మున్సిపల్ పరిధిలకే ఎన్నికల కోడ్ ఉంటుంది. ఇది పక్క మేడారం అనేది గ్రామీణ ప్రాంత పరిధిలోకి వస్తాయి. తాడవాయి మండలంలో ఉంది. ఇక్కడ ఎన్నికల కోడ్ కూడా ఉండకపోదు. కానీ అంటే ఇప్పుడు రాష్ట్ర సీతక్క అట్లా కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఇక్కడ ఉన్నారు. నిన్న రాత్రి సీతక్క వచ్చి పరిశీలన చేసిపోయారు. ఇప్పుడు కూడా ఒకవేళ మంత్రులతో ఇక్కడ కొంతమంది స్థానిక ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు అయితేనేమి లేదా కొంత కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ ఇవాళ ప్రథమ ఘట్టం సారాలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు సాయంత్రం 6 గంటలకు వస్తుంది. ఈ క్షణం కోసమే ఆ భక్తజనం ఎదురు చూస్తుంది. ఇక ప్రధాన ఘట్టం రేపు సారక్క రావడం. ఆ సారక్క రావడంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. అంటే 2 ఏళ్లకోసారి చాలామంది దీనికి సమ్మక్క కోసం చిలుకల గుట్టకలు తీసుకురావడం, అక్కడి నుంచి ఇక్కడికి వేడుకోవలు చేయడము, మొత్తం ఈ ప్రధాన ఘట్టం వీక్షించేందుకు ఒక తదాత్మికతతో, ఒక ఆనందంతో, ఒక ఉద్విగ్న క్షణాలతో భక్తజనం ఎదురు చూస్తుంది. అది రేపు జరుగుతుంది. ఇవాళ ఇప్పటికే గోవిందరాజు పగడిగిద్ద గద్దులు రాత్రి కల్లా ఈ 6 గంటల కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. రేపు సమ్మక్క రావడంతో ఈ ప్రధాన ఘట్టం ఆవిష్కృతుంది. ఎల్లుండి మాత్రం అంటే 30వ తేదీ నాడు మాత్రం మొత్తం ఇక్కడ 4 తల్లులందరూ కూర్చి ఇక్కడ ఒక వేదిక మీద ఉంటారు. అది పరిపూర్ణమైన ఘట్టంగా ఉంటారు. అంటే ఈ 28 ఈరోజు ప్రారంభం, 29 నాడు సమ్మక్క రావడం, 30 నాడు తల్లులు ఇద్దరితో పాటు పగడిద్దరాజు, గోవిందరాజు ఆశీనులు అంటే గద్దెలపై ఉండడం, 31 నాడు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ జాతర పరిపూర్ణమవుతుంది. 4 రోజుల ఘట్టం కోసం, 4 రోజుల జాతర కోసం దేశ నలుమూల నుంచి ఉన్న ఆదివాసులే కాదు గిరిజనేతలు అన్ని వర్గాల సామాజిక వర్గాలు రావడం ఆనవాయితీగా వస్తుంది. అధికార యంత్రాంగం ఏర్పాటు చేసినప్పటికీ కొంత ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో అయితేనేమి అక్కడిక్కడ కొంత రవాణా సౌకర్యకు కొంత ఇబ్బంది కూడా కనిపిస్తుంది. కొంత మా పారిశుద్ధ్యంలో నిర్వహణ బాగున్నప్పటికీ మూత్రశాలలు, మరుగుదొడ్లలో కొంత అసౌకర్యంగా ఉందని కొంత చిన్న విమర్శ కూడా ఉంది. అయితే ఇంత పెద్ద జాతరలు చిన్న విషయాలు కూడా పరిగణకు తీసుకోకూడదనే భావన కూడా అవుతుంది. మొత్తం మీద ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం, ఇటు సమ్మక్క జాతర ప్రారంభం కావడం, కొత్త రాష్ట్రంలో కూడా అధికార యంత్రాంగం బిజీగా ఉంది. అటు ఆ జాతరకు వచ్చే భక్తులతో పాటు నామినేషన్లు వాడడం కూడా కొత్తదనం కనిపిస్తుంది. మొత్తం ఈసారి సమ్మక్క జాతర అటు ఎన్నికల విధంగా, ఇటు ఆలయ పునర్నిర్మాణ విధంగా, అట్లాగే ప్రభుత్వ విధంగా ఇవన్నీ రకంగా అట్లా భక్తుల కోరికలు మొక్కులు తీసుకోని విధంగా మొత్తంలో ఒక కొత్తదనం కనిపిస్తుంది, ఒక నూతనత్వం కనిపిస్తుంది. ఆ నూతనత్వానికి అనుగుణంగా జాతరలో కూడా భక్తుల తాకిడి కూడా పెరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణం చేసేందుకు అధికార యంత్రాంగం శాయశక్తుల నిశ్చయంతో ఉంది. ఇవాళ తొలి ఘట్టం కాబట్టి కొంత ఇంకా జనం రేపు భారీగా పెరిగే అవకాశం ఉంది. సమ్మక్క రావడంతో తర్వాత ఎల్లుండి పరిపూర్ణంగా అంటే గద్దెల మీద ఉండడంతో దానికైతే ఇంకా తండోపతండగా వస్తారనే ఆవశ్యం ఉంది. చివరికి 31 తారీఖు నాడు కొంత రద్దీ తగ్గే అవకాశం ఉందనే ప్రాథమిక అంచనా. మొత్తం మీద సమ్మక్క సారలకు ఇవాళ ప్రారంభం అవుతున్న వేడుక ఇప్పటికే రాష్ట్రం నుంచి భారీగా జనం తరలి రావడంతో మేడారం గూడారం అయిపోయింది, గూడారంగా మారిపోయింది. తండోపతండల భక్తులతో తన్మయత్వం పొందుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. O2 హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. అమ్మ మాయమ్మ అమ్మ సమ్మక్కో మా తల్లి సమ్మక్క అత్తరా మా తల్లి దేవి సమ్మక్కో మా తల్లి సమ్మక్క తల్లి సమ్మక్క
తల్లి దేవి సమ్మక్క